అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. మరి ఒక మంచి వీడియోతోటి మనందరికి ఉపయోగపడే వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అండి. ఆషాఢ మాసంలో గురువారం నాడు పసుపుతో అమ్మవారిని ఏ విధంగా పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. అదేవిధంగా ఆషాఢంలో గురువారాలు 4 వచ్చినవి అండి. ఏదో ఒక గురువారం కానీ లేదా 4 గురువారాలు కూడా ఈ పూజను నిర్వహించుకునవచ్చును. చక్కగా ఒక ఆషాఢంలో వచ్చే గురువారం నాడు ఏ విధంగా పూజించడం వలన శ్రావణ మాసంలో ఏ విధంగా మంచి ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. మనకు ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణ మాసము అండి. శ్రావణ మాసం అంటే మహిళలకు చాలా ఇష్టమైన మాసము అండి. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఏదైనా చిన్న వెండి వస్తువును కానీ లేదా చిన్న బంగారపు వస్తువును కానీ కొనుక్కోవాలని ప్రతి మహిళ ఆశపడతారు అండి. అదేం తప్పు కాదు. అయితే ఆ విధంగా ఏదైనా వస్తువును కొనుక్కోవాలనే అవకాశము మనకు అమ్మవారు ప్రసాదించాలి అంటే శ్రావణ మాసంలో అంటే ఆషాఢంలో గురువారం నాడు అమ్మవారిని ప్రత్యేకమైన విధంగా పూజించడం వలన చక్కగా శ్రావణ మాసంలో వచ్చే పూజల కోసము మనకి ఇష్టమైన వస్తువును కొనుక్కొనవచ్చును అండి. చక్కగా ఆషాఢంలో ఒక గురువారం నాడు తెల్లవారుజామున లేచి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోండి. ఆ తర్వాత వాకిలి దగ్గర ముగ్గులను వేసి గడపను పసుపుతో అద్ది కుంకుమ బొట్లు వరిపిండితోటి బొట్లను పెట్టండి. ఆ తర్వాత ఆ గడపకు పూలను అలంకరించి ఇరువైపులా దీపాన్ని పెట్టండి. చక్కగా ఆ విధంగా చేసిన తర్వాత ఈ పూజను పూజా మందిరంలో కానీ లేదా పీటను ఏర్పరచి కానీ చేసుకునవచ్చును అండి. ఈ విధంగా పీటను ఏర్పరచుకునేవారు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొని ఆ అమ్మవారికి చక్కగా చందనము కుంకుమ అలంకరించుకొని ఆ అమ్మవారికి ఏదైనా పూలదండను సమర్పించండి. ఆ తర్వాత ఈ పూజకు కావలసింది ముఖ్యమైనది పసుపు అండి. పసుపును చక్కగా ఒక ప్లేట్లో కుడి గుప్పిలతోటి ఒక ప్లేట్లోకి పసుపును తీసుకోండి. ఆ పసుపును చక్కగా శుద్ధ జలంతో కానీ లేదా రోజు వాటర్తో కానీ కలిపి ఈ విధంగా ముద్ద కింద అంటే గౌరీ అమ్మవారి కింద చేసుకోండి. ఆ తర్వాత ఆ గౌరీ అమ్మవారికి చక్కగా చందనము కుంకుమ అలంకరించండి. దాన్ని సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ఒక ప్లేటును తీసుకోండి. ఒక ప్లేటును తీసుకున్న తర్వాత 2 తమలపాకులను ఉంచండి. పసుపు కుంకుమ గంధము అక్షింతలు జవ్వాది అత్తరు ఉంటే వేసి ఆ ప్లేట్లో మనం సిద్ధంగా ఉంచుకున్న పసుపు ముద్దను ఆ గౌరీ ముద్దను ఆ ప్లేట్లో ఉంచి అమ్మవారికి ధూపదీపాలను సమర్పించండి. గౌరీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ చదువుతూ ఈ పూజను నిర్వహించుకోండి. ఈ విధంగా చక్కగా పసుపుతోటి అమ్మవారిని ఈ విధంగా పూజించడం వలన శ్రావణ మాసంలో ఏదో ఒక వస్తువును కొనుక్కునే అద్భుతమైన అవకాశము మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది అండి. 4 గురువారాలు కూడా ఈ పూజ నిర్వహించుకునవచ్చును. లేదంటే ఏదైనా ఒక గురువారం నాడు కూడా ఈ పూజ నిర్వహించుకునవచ్చును అండి. చక్కగా మనము నిర్వహించుకునే పూజలో తులసి దళాలు మారేడు దళాలు ఉండేటట్లు ప్రయత్నం చేయండి. తులసిని అమ్మవారికి సమర్పించడం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది అండి. అదేవిధంగా అమ్మవారికి అమ్మవారి దీపాల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగించండి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పూలతోటి అలంకరించండి. అమ్మవారికి ఎరుపు పుష్పాలు అంటే చాలా ఇష్టము అండి. ఎరుపు పుష్పాలతో కానీ లేదా ఏదైనా మన దగ్గర ఉన్న పుష్పాలతో కానీ అమ్మవారి పూజను నిర్వహించుకోండి. ఈ విధంగా శ్రావణ మాసంలో మనకి ఇష్టమైన వస్తువును కొనుక్కోవాలని అమ్మవారిని కోరుకొని మిగిలిన ధ్యాస అంతా అమ్మవారి మీదే పెట్టి అమ్మవారి పూజను శ్రద్ధ భక్తి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మవారు మన కోరికను నెరవేరుస్తారు అండి. చక్కగా శుభ్రత ఉన్న చోట మహాలక్ష్మి ఆహ్వానింపబడి స్థిరలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది అండి. కామాక్షి దీపాన్ని లేదా అష్టలక్ష్మి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ఐశ్వర్య దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా అమ్మవారిని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ నిర్వహించుకోండి. ఆ తర్వాత పంచహారతి ఇవ్వండి. పంచహారతి అమ్మవారికి ఇవ్వడం వల్ల శుభప్రదము మంగళకరము అండి. ఈ విధంగా పంచహారతిని ఇచ్చిన చోట అమ్మవారు ఎంతో
చిరునవ్వుతోటి మన ఇంట్లోకి అడుగెడుతుంది అండి. ఈ విధంగా శ్రావణ మాసంలో మనకు ఇష్టమైన వస్తువును కొనుక్కోవాలంటే ఆషాఢంలో గురువారం నాడు పసుపుతోటి ఈ విధంగా అమ్మవారిని పూజించుకోండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండి. అదేవిధంగా అమ్మవారి పూజను ఎప్పుడు నిర్వహించుకున్నా చక్కగా ఏనుగులు ఉంటే, ఏనుగుల ప్రతిమల బొమ్మలు ఉంటే పూజలు ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టము అండి. ఏనుగులను పూజలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ధన పుష్టి తుష్టి కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని ఆషాఢంలో గురువారం నాడు పసుపుతో ఈ విధంగా పూజించండి. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమలతోటి కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఈ విధంగా అమ్మవారికి ధూపదీపాలను సమర్పించి నారికేలాన్ని సమర్పించండి. ఆ విధంగా చేసిన తర్వాత అమ్మవారిని చక్కగా ధ్యానిస్తూ అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ కొంతసేపు అమ్మవారి ఎదురుగా కూర్చోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసు ఎంతో నిర్మలం అవుతుంది అండి. ఆ అమ్మవారు ఖచ్చితంగా మన కోరిక నెరవేర్చుతుంది. ఈ విధంగా ఆషాఢంలో ప్రతి మహిళ ఈ పూజను చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఒక మంచి వీడియోతోటి వస్తాను అండి. ఈ వీడియోకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోరను కానీ లేదా పాలతో చేసిన పదార్థాలను కానీ పరవన్నాన్ని కానీ నివేదించవచ్చును అండి. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. నన్ను ప్రోత్సహించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ